నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కర్ణాటకలో ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ, మంటలు చెలరేగి 13 మంది సజీవ దహనం. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్. కృష్ణా, గోదావరి జలాలు, సాగునీటి ప్రాజెక్టులే ప్రధాన అజెండా. కృష్ణా బేసిన్లో 951 టీఎంసీలు కేటాయించాలని ట్రిబ్యునల్కు వినతి. పాలమూరు డిపిఆర్ వెనక్కి రావడంపై ఉత్తమ్కు అధికారుల నివేదిక. సాగు భూములకే రైతు భరోసా నిధులు అందిస్తామన్న ప్రభుత్వం. ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా గుర్తిస్తామని మంత్రి తుమ్మల వెల్లడి. నేడు లక్నోలో జాతీయ స్మారకాన్ని ప్రారంభించనున్న ప్రధాని. 65 అడుగుల ఎత్తులో శ్యామ్ ప్రసాద్, దీన్ దయాళ్, వాజ్పేయి విగ్రహాలు.